ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ. కథలోకి వెళ్దాము. భర్తనే గొప్ప అంటూ భార్యను చులకన చేస్తూ కష్టం అంతా వాళ్ళే చేస్తూ ఉంటే ఇంట్లో భార్యలు పని చేయకుండా సుఖంగా ఉంటారు అనుకునే వాళ్లకు ఇద్దరు సమానమే అని తెలియజేసే చిన్న ప్రయత్నం. నాకు అనుభవం లేదు కానీ నాకు తెలిసినంతలో రాస్తున్నాను. అబ్బబ్బా, నీతో పడలేకపోతున్నాను. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను చేసుకున్న రోజు నుండి నా జీవితం నాశనం అయిపోయింది అంటూ విసుక్కుంటున్నాడు మాధవరావు గారి ఎదురింట్లో కొత్తగా అద్దెకు వచ్చిన రాఘవ. రాఘవకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. ఒక బాబు, ఒక పాప. తను ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జీతం తక్కువే అయినా భార్య ఎక్కువ ఖర్చు చేసే రకం కాకపోవటం చేత ప్రతి నెల తన జీతంలోతో ఇల్లు గడిచిపోతుంది. మాధవరావు ఆ వారంలో వాళ్ళ తగవు వినడం అది 3వసారి. అప్పటి నుంచి రాఘవను గమనించసాగాడు మాధవరావు. రాఘవ మనిషి మంచోడే, ఎటువంటి వ్యసనాలు లేవు. కాకపోతే తనే గొప్ప అని చిన్న గర్వం కోసం కూడా కాస్త ఎక్కువే. గర్వం కోపం కాస్త ఎక్కువే. తనలో మార్పు తేవాలి అని మాధవరావు నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒకరోజు గొడవ పడుతున్న రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తనను చూసిన తర్వాత రాఘవ బయటకు వచ్చి మాధవరావును పలకరించి అక్కడే ఉన్న కుర్చీలో తనని కూర్చోమని చెప్పి తాను కూడా కూర్చున్నాడు. ఎలా ఉన్నారు సార్ అంటూ లోపల ఉన్న తన భార్యకు ఇద్దరికి టీ తీసుకురమ్మని చెప్పి మాధవరావుతో మళ్ళీ మాటలు సాగించాడు. కాసేపటికి లోపల నుండి రాఘవ భార్య లక్ష్మి టీ తీసుకుని వచ్చింది. భర్త మాటలకు బాధతో ఏడ్చిందో ఏమో, కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అది గమనించిన మాధవరావు ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బాగున్నావా తల్లి అని చిన్నగా నవ్వాడు. దానికి ఆమె కూడా బాగున్నా బాబాయ్ గారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది. బానే ఉన్నాను తల్లి అని చెప్పి రాఘవతో మాటలలో మునిగిపోయాడు మాధవరావు. తరువాత ఇద్దరు తాగిన టీ గ్లాసును పక్కన పెట్టేశారు. వాటిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంకా వచ్చిన పని మొదలు పెట్టాడు మాధవరావు గారు. రాఘవ, నేను నీ తండ్రి వయసు వాడిని. ఈ సంసార జీవితంలో నా అనుభవంతో తెలుసుకున్న కొన్ని విషయాలు నీకు చెప్పాలి అనిపించి ఇక్కడకు వచ్చాను అని అనగానే, నీవు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేలా రాఘవ ముఖంలో కలిగిన మార్పుని మాధవరావు గారు గమనించకపోలేదు. నాయన రాఘవ, పెద్దవాడిగా ఏదో నా వద్దుగా చెప్పాలి అని వచ్చాను. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను అని చెప్పారు మాధవరావు గారు. ఆ కాలనీలో పెద్ద మనిషి, పైగా రాఘవ పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వాళ్ళు కూడా ఆయనకు బాగా తెలిసిన వారు కావడం వలన, అయ్యో అలా ఏమి లేదు చెప్పండి అని అన్నాడు రాఘవ. నా ఆస్తి అడిగాడా ఏంటి? ఏదో కాస్త చెప్పాడు, ఇంటే సరిపోతుంది కదా అని అనుకున్నాడు మనసులో. రాఘవ, ఇది నీ ఇంటి సమస్య. నేను ఇందులో జోక్యం చేసుకోవడం తప్పే కాదనడం లేదు. కాకపోతే మీరు ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటే పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. అర్థం లేని మీ గొడవలు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయి. అది కాస్త గుర్తుపెట్టుకోను ఆయన అని చెప్తుండగా, అలా కాదు రావు గారు, నేను బయటకు వెళ్లాల్సిన మనిషిని, డబ్బులు సంపాదిస్తాను. అలాంటిది నాకు ఇంట్లో విలువ ఇవ్వకపోతే ఎలా? ఇంటి యజమాని అని కూడా అంటూ మర్యాద ఇవ్వాలి కదా. ఆ మర్యాదను కోరుకోవడం తప్పంటారా? మీరే చెప్పండి. బయటకు వెళ్ళి సంపాదించడం, బయట వాళ్ళతో మాట్లాడడం ఎంత కష్టమో ఇంట్లో పని పాట లేకుండా ఉండే వీళ్ళకి ఏం తెలుస్తుంది? బయట నాకు అందరూ గౌరవం మర్యాద ఇస్తారు, కానీ నాకు ఇంట్లో అది లభించకపోతే ఎలా? నేను రోజంతా బయట కష్టపడి వస్తా. ఇంట్లో తను ఫ్యాన్ కింద కూర్చుని టీవీ చూస్తుంది. తనకి అసలు కష్టం ఎక్కడ ఉంది? అసలు పని ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి రావు గారు అని రాఘవ తన ప్రశ్నలు ముగించగానే రావు గారు చిన్నగా నవ్వి, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తా, కానీ ఇప్పుడు కాదు, రేపు ఆదివారం కదా. రేపు నువ్వు చేసిన పనులు, నీ భార్య చేసిన పనులు ఒక చోట రాసి నాకు చూపించు, అప్పుడు చెప్తా అని వెళ్ళిపోయాడు. ఈయన ఏంటి సమాధానం చెప్పమంటే మేము చేసే పనులు రాసి ఇవ్వమంటున్నాడు అని నవ్వుకున్నాడు రాఘవ. ఆ రోజు అలా గడిచిపోయింది. నిద్రపోతున్న రాఘవ మధ్యలో ఎందుకో మెలకువ వచ్చి లేచాడు.
లేచిన తర్వాత ఉదయం రావుగారు చెప్పిన మాటల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మా పనులు రాసి చూద్దాం ఏం చెప్తారో అని నిశ్చయించుకున్నాడు. 2 రోజుల తర్వాత మాధవరావు గారు వచ్చి కూర్చుని ఉన్న రాఘవను పలకరించగానే నమస్తే రావు గారు అంటూ రావుగారికి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి ఒక డైరీ తీసుకువచ్చాడు. ఏమిటయ్యా ఇది అని అడిగిన రావు గారిని చూస్తూ, ఇది మొన్న మీరు చెప్పినట్టుగా నేను రాసిన మా దినచర్య. ఇప్పుడు ఇది చూసి చెప్పండి నా ప్రశ్నలకు జవాబులు అంటూ ఒక విధమైన వెక్కిలి నవ్వాడు రాఘవ. డైరీ తెరిచి చూసిన రావు గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఏం రాసి ఉందంటే, లక్ష్మి పనులు లేచింది, తయారు అయ్యింది, పిల్లల్ని తయారు చేసింది, టిఫిన్ చేసింది, తినడం అయ్యాక టీవీ చూసింది, మధ్యాహ్నం వంట చేసింది, తినడం అయ్యాక పడుకుంది, సాయంత్రం పిల్లలతో ఆడుకుంది, రాత్రి మళ్ళీ వంట చేసింది, తినడం అయ్యాక నిద్రపోయింది. రాఘవ పనులు: లేచాను, తయారయ్యాను, పిల్లలతో ఆడుకున్నా, టిఫిన్ చాలా త్వరగా చేయమని చెప్పి నేను కూడా తినడం అయ్యాక నిన్నటి పని కాస్త ఉంటే నా ల్యాప్టాప్లో దానిని ముగించి టీవీ చూశాను. మధ్యాహ్నం తిన్న తర్వాత టీవీ చూశాను, తర్వాత రెస్ట్ తీసుకున్నా, సాయంత్రం పిల్లలతో ఆడుకున్నా, రాత్రి తినడం అయ్యాక తరువాతి రోజుకు నాకు అవసరం అయినన్ని సర్దుకుని నిద్రపోయాను. అంతా చదివిన రావుగారిని చూశారా రావుగారు, ఆదివారం అయినా సరే నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు చెప్పండి నా ప్రశ్నలకు జవాబులు అని రాఘవ అనగానే, బాబు రాఘవ, చాలా చక్కగా రాశావు, కానీ పూర్తిగా రాయలేదు. ఇలా కాదు, ప్రతి గడియ ఇందులో స్పష్టంగా తెలిసేలా రాసి ఉంటే నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాడిని అని రావుగారు బదులు ఇచ్చాడు. ఆ మాటలకు రాఘవకు కోపం కాస్త వచ్చిన దానిని ఆపుకొని లేని నవ్వును పెదవులపై తెచ్చుకుని అలాగే చేస్తా అని చెప్పాడు. మరొక వారం తర్వాత రావుగారు రాకపోయినా రాఘవనే ఆయన దగ్గరకు డైరీ పట్టుకుని వెళ్ళి, మీకోసమే చూస్తున్న రావుగారు, మీరు రాలేదని నేనే వచ్చేసా అంటూ ఒక నవ్వు నవ్వి తాను తెచ్చిన డైరీ ఆయన ముందు పెట్టాడు. డైరీ తెరిచి మొత్తం చదివిన రావుగారు, ఇప్పుడు బాగా రాశావు నాయన, నీకు ఏమి అర్థమైంది చెప్పు. ఏమీ అర్థం అవ్వడం ఏంటి, తను ఏవో కొన్ని పనులు చేస్తుంది, కానీ నేను మాత్రం బయట కష్టపడి సంపాదిస్తున్నాను. సరే, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను, కానీ అక్కడ ఏం రాశావో ఒకసారి చదివి చెప్పు నాయన. సరే, దానిలో ఏముంది అని మొత్తం చదివి వినిపించాడు రాఘవ. చదవడం పూర్తి అయిన తర్వాత రావుగారు వైపు చూస్తున్నాడు, తన ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నట్టు. రాఘవ ఉద్దేశం అర్థమైన రావుగారు తనని చూస్తూ, నీ మనసులో ఉద్దేశం అర్థమైంది, నీ ప్రశ్నలకు నీతోనే సమాధానం చెప్పిస్తా, కాకపోతే అవి నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు ఇచ్చే సమాధానాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. మళ్ళీ ఇదెక్కడి గోల అనుకుంటూ, పోనీలే ఏం అడుగుతారు చూద్దాం అని సరే అన్నాడు రాఘవ. నాయన రాఘవ, నువ్వు చాలా కష్టపడ్డావు. ఆఫీసులో ఏసీ రూమ్లో అలా కంప్యూటర్ ముందు కూర్చుని రోజంతా ఉండడం అంటే కష్టమే, కానీ నీ భార్య మాత్రం ఇంట్లో సుఖపడిపోతుంది కదా అని అంటున్న రావుగారిని చూస్తూ, ఏసీ రూమ్లో ఉన్న నేను ఏదో సుఖంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అక్కడ నాకు ఉండే పని ఒత్తిడి ఏంటో మీకేం తెలుస్తుంది, అలా హేళన చేస్తున్నారు అని కాస్త ముఖం మార్చి ప్రశ్నించాడు రాఘవ. నాయన, నేను అదే అంటున్నా, నువ్వు చాలా కష్టపడుతున్నావని. సరే చెప్పండి, ఏం చెప్తారో. నేను కాదు, నువ్వే చెప్పాల్సింది, నా వద్దు అడగడం మాత్రమే అంటూ మొదలు పెట్టారు రావుగారు. ఉదయం నువ్వు లేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నట్టు చెప్పావు కదా, అది ఎవరు చేశారు? ఇంకెవరు చేస్తారు, నా భార్య. ఆ టిఫిన్ తినాలి అంటే చట్నీ ఉండాలి అని చెప్పావు కదా, చట్నీ ఎవరు చేశారు? నా భార్యను చేసింది. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నువ్వు స్నానం ముగించుకుని వచ్చేసరికి అక్కడ నువ్వు వేసుకునే బట్టలు సిద్ధం చేసి ఉంటాయి అని రాశావు కదా, మరి ఆ బట్టలు ఎవరు సిద్ధం చేసి పెట్టారు? నా భార్య.
సరే, నీ సంగతి కాసేపు పక్కన పెడదాం. నీ పిల్లలను స్కూల్కి రెడీ చేసేది ఎవరు? నా భార్య. అంటే నువ్వు చేయవా నాయనా? నాకు నా పనులు చేసుకోవడానికే సమయం లేదు. అంటే వాళ్ళను నేను ఎక్కడ రెడీ చేస్తా అండి? మీరే చెప్పండి. అవునులే నాయన, నిజమే. ఆఫీస్ పక్కనే కనుక ఇంటికే భోజనానికి వస్తా అని డైరీలో రాశావు కదా. అవునండి, బయట భోజనం తినడం కష్టమే. అలా అని ఉదయమే క్యారేజ్ కట్టుకుని ఆ చల్లారిన భోజనం తినడం కూడా నా వల్ల కాదు. అందుకే ఆఫీసుకి దగ్గరలో ఇల్లు తీసుకున్నా. ఏదో అదృష్టవశాత్తు పిల్లల స్కూల్ కూడా పక్కనే. వాళ్ళకి కూడా క్యారేజ్లో అన్నం తినాల్సిన అవసరం రాలేదు. మంచిది నాయన. కానీ ఉదయం నువ్వు పిల్లలు వెళ్ళేసరికి 9 అవుతుంది కదా. మరి మధ్యాహ్నం పిల్లల లంచ్ బ్రేక్ 12:30 అయ్యేసరికి వంట చేసేది ఎవరు? ఇంకెవరు చేస్తారు? మా ఆవిడే. మరి కూరలు అవి వండాలి కదా. ఫ్రిడ్జ్ ఉందా ఇంట్లో? లేదు రావు గారు, పిల్లలకు కూలింగ్ పడదు కాబట్టి ప్రతిరోజు బజారుకు వెళ్ళి ఫ్రెష్ కూరలు తెచ్చుకోవడమే అలవాటు. మరి నువ్వు తెస్తావా రోజు ఉదయం? లేదు, తనే రెడీ అయిన తర్వాత వెళ్ళి కూరలు తెచ్చి మాకు వండి పెడుతుంది. మరి బట్టలు అవి ఉంటాయి కదా ఉతకడానికి. దానిలో ఏముంది, వాషింగ్ మిషన్లో వేసేస్తుంది. పనిలో పనిగా చేసి ఆరబెట్టేస్తుంది మేడ పైన. ఓహ్, మంచిది. పిల్లలు కూడా నీలానే వస్తారా ఇంటికి తినడానికి? లేదండి, నా భార్య వెళ్ళి తినిపించి వచ్చేస్తుంది. 1:15 అయ్యేసరికి ఈ లోపు నేను కూడా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు అవి శుభ్రం చేసుకుని తినడానికి కూర్చుంటాను. ఈ లోపు తాను వచ్చి నాకు వడ్డిస్తుంది. అయితే నువ్వు తినేసి వెళ్ళిన తరువాత తను తినేసి టీవీ చూసుకుంటుంది అన్నమాట అంటూ నవ్వాడు మాధవరావు. అవునండి, వాళ్ళకు వేరే పని ఏముంటుంది మరి చెప్పండి అంటూ తాను కూడా నవ్వు కలిపాడు రాఘవ. అవునయ్యా, మరి మీరు తిన్న సామాన్లు అవి ఆ గిన్నెలు పాత్రలు తోమడానికి పని మనిషి వస్తుందా? లేదండి, ఈ రోజుల్లో వాళ్ళతో వేగడం కష్టమని పని మనిషిని వద్దు అనేసింది నా భార్య. అయితే సాయంత్రం మీరు వచ్చేసరికి ఆ పాత్రలు అవి కడుగుతూ ఉంటుందా? అయ్యో, అలా ఉండదండి. నేను వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను. ఈ లోపు తను ఇల్లు అంతా తుడిచి ఆ పాత్రలు అవి తోమేసి టీవీ చూస్తూ ఉంటుంది. అయితే అప్పటి నుంచి మళ్ళీ రాత్రి వంట చేసే వరకు ఖాళీ అనమాట. అవునండి, తను ఖాళీనే. కానీ నాకు కుదరదు కదా. ఆఫీస్ టెన్షన్లు ఉంటాయి. మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఎంతైనా తనకి కుదిరినట్టు మన మగవాళ్ళకి కుదరదు కదా. మనం కష్టపడాలి. మీ పిల్లలకి ట్యూషన్ ఎక్కడా మరి? ట్యూషన్ ఎందుకు దండగా? నా భార్య కూడా డిగ్రీ వరకు చదువుకుంది కనుక తను పిల్లల హోంవర్క్ అది చేయించి వాళ్ళని కాసేపు ఆడిస్తుంది. డిగ్రీ చేసి కూడా ఉద్యోగం చేయట్లేదు. నీ జీతం కూడా మరి అంత ఎక్కువ కాదు కదా. ఎలా మరి? నేనే తన ఉద్యోగం గట్రా చేయక్కర్లేదు, ఇంటి నన్ను చూసుకో చాలు అని చెప్పేశా. ఇంకా జీతం అంటారా? ఇంట్లో పనులు అవి చేయడానికి మనుషులు దొరకడం కష్టం. వాళ్ళకి ఇచ్చే జీతంతో పోల్చి చూస్తే ఇది ఇంకా నయమే కదా అంటూ నవ్వేశాడు రాఘవ. మరి రాత్రి అందరూ అన్నం తింటారా? లేదండి, వాళ్ళంతా అన్నం తింటారు, కానీ నాకు మాత్రం ఏదో ఒక టిఫిన్ చేసి పెడుతుంది. అయితే అంతటితో రోజు గడిచినట్టే మీకు, అంతే కదా? అవునండి రావు గారు. మళ్ళీ తరువాతి రోజు పొద్దున్నే తను లేచి మొత్తం వాకిలి శుభ్రం చేసి రాత్రి వాడిన పాత్రలు అవి తోమేసి మళ్ళీ ఉదయానికి టిఫిన్కి రెడీ చేసి మమ్మల్ని నిద్ర లేపుతుంది. ఇంకా శరామామూలే. ఇప్పుడు చెప్పండి నా ప్రశ్నకు సమాధానాలు రావు గారు అన్నాడు రాఘవ. చెప్తా విను రాఘవ. ఇంత చెప్పావు కదా, నీ భార్య ఇంట్లో ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోలేదు నువ్వు. తను నీ కోసం, నీ పిల్లల కోసం ఎన్నో పనులు చేస్తుంది ఇంట్లో. నువ్వే కాదు, చాలా మంది మగవాళ్ళు అలాగే
ఉన్నారు. బయటకు వెళ్ళి డబ్బు సంపాదించడం కష్టమే, అలా అని భార్య డబ్బు సంపాదించడం లేదు కదా అని ఏ పని చేయడం లేదు. కష్టమంతా తను చేస్తుంటే భార్య ఇంట్లో ఉండి సుఖపడిపోతుంది అనుకుంటారు చాలా మంది మగవాళ్ళు. అది చాలా తప్పు. బయట మగవాడు ఎంత పని చేస్తున్నాడో ఇంట్లో ఆడది కూడా అంతే కష్టం చేస్తుంది. నిజానికి ఇంకా ఎక్కువే చేస్తుంది. మగవాడు బయట తన ఒక్కడి పని చేసి వచ్చినందుకే కష్టం అంతా తనదే అనుకుంటే, భార్య ఇంట్లో తన పనితో పాటు తన భర్త, పిల్లల, అత్తమామల పనులు ఇలా అందరినీ చేస్తూ అన్ని సమయానికి సమకూరుస్తుంది. అలా చేయడం ఎంత కష్టమో ఒకరోజు వాళ్ళలా మనం చేస్తే కానీ తెలియదు. బాధపడితే కానీ బోధపడదు అని సామెత ఊరకనే రాలేదు. నీకు సమయానికి బట్టలు అందిస్తుంది, వంట చేసి పెడుతుంది, నువ్వు ఏది అడిగినా విసుక్కోకుండా చేసి పెడుతుంది. అలాంటిది ఎప్పుడో ఒకసారి చేయకపోతే అర్థం చేసుకోవాలి. అంతేకాని నేను యజమానిని, నాకు మర్యాద లేదా, విలువ లేదా అంటూ వాళ్ళపై విరుచుకు పడకూడదు. నువ్వు ఎదురింటి ఆడవాళ్ళని చూసి నేర్చుకో అంటే తను వాళ్ళ భర్తను చూసి నువ్వు నేర్చుకో అంటుంది. నువ్వు అన్న దాంట్లో తప్పు లేనప్పుడు నీ భార్య అన్న దాంట్లో కూడా తప్పు లేదు. నీ భార్య చెప్పింది తప్పు అనిపిస్తే నువ్వు చేసేది కూడా తప్పే. వేలకు వేలు డబ్బులు ఇస్తున్నా ప్రతి నెల అని అన్నావు కదా, ఆ డబ్బులు తీసుకుని నీ భార్య ఏం ఖర్చు చేస్తుంది? నీ ఇంటికి సామాన్లు, ఇంటి అద్దె, పాలు, గ్యాసు ఇలా ఇంటికి సంబంధించిన ఖర్చులు చేసింది. తను ఏం ఖర్చు పెట్టలేదు కదా. తనకంటూ తన సరదాలకు ఖర్చు చేసిందా? లేదు కదా. అంటే నువ్వు ఇచ్చే వేలకు వేల డబ్బు నీ కోసం, నీ ఇంటి కోసం మాత్రమే ఖర్చు చేస్తుంది. నీ భార్య కాకపోతే నువ్వైనా చేయాల్సిన ఖర్చులు అవి. అంటే నువ్వు ఇచ్చే దానిలో రూపాయి కూడా తన కోసం ఇవ్వలేదు. నీ ఇంటికి అన్నీ సమకూర్చడానికి ఇచ్చావు అంతే. ఎక్కడో ఆఫీసులో ఉన్న టెన్షన్లు, ఇంట్లోని ప్రేమ కోసం నువ్వు ప్రేమగా మాట్లాడితే చాలు అనుకుంటూ నిరంతరం నీ ప్రేమ కోసం ఎదురు చూసే భార్య పైన చూపించడం పద్ధతి కాదు. నువ్వు ప్రేమగా మాట్లాడితే చాలు, తను అమ్మలా 2 చేతులతో కాదు, అమ్మవారిలా 10 చేతులతో నీకు అన్ని పనులు చేసి పెడుతుంది. తను చేసిన వంట బాగుంది అంటే చాలు, తను పడ్డ కష్టం అంతా మరచిపోతుంది. ఆడది కదా, భార్య కదా అని నువ్వు తనని కసురుకుంటావు, కొన్ని సందర్భాల్లో కొడతావు కూడా. అదే ఆడది నీపై మర్యాద లేకపోతే, తను నీపై తిరిగి విరుచుకు పడితే నీ పరువు ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించు. కొందరు భర్తలను కొట్టే భార్యలు కూడా ఉన్నారు లేండి, కానీ అలాంటి సందర్భాలు అరుదు కదా. ఏదో బయట భార్య భర్తల జోక్స్లో తప్ప నిజ జీవితంలో అలా జరగడం లేదు. ఇలా ఎంత చెప్పినా ప్రతి ఇంట్లో ఉండే స్త్రీను పూర్తిగా వివరించలేం. భార్య తన భర్త దగ్గర కోరుకునేది డబ్బు, ఆస్తి కాదు, తనపై చూపించే కాస్త ప్రేమను మాత్రమే. ఇంకా భర్త ఎక్కువ, భార్య తక్కువ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సాక్షాత్తు మనం కొలిచే దేవతలే భార్యలకు తమలో భాగం ఇచ్చి ఇద్దరూ సమానమే అని సాటి చెప్పారు. ఇక మానవులం మనమెంత సంసారం అనే సాగరాన్ని దాటేందుకు భర్త అనేవాడు పడవ కావచ్చు, కానీ ఆ పడవను సరైన దారిలో వెళ్ళేలా చేసే చుక్కాని భార్యనే. ఇప్పుడు చెప్పు రాఘవ, నీ ప్రశ్నలకు సమాధానం దొరికిందా? రావు గారు, నాకు నేను చేసిన తప్పు ఏంటో అర్థమైంది. ఇక మీదట నా కోసం కష్టపడే నా భార్యను ప్రేమగా చూసుకుంటాను. నాలో మార్పు తెచ్చినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.